హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈ రోజు వీడియోలో అయితే మనకి 8th మంత్ వచ్చినాక గ్రోత్ స్కాన్ అన్నది చేస్తారు కదా. సో నాకు గ్రోత్ స్కాన్ అన్నది మేడం రాసింది. సో ఆ స్కాన్ చేసుకున్నాక రిపోర్ట్స్ ఏంటి ఎలా ఉన్నాయన్నది ఈ వీడియోలో చెప్తాను. చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. మేడం దగ్గరికి వెళ్ళినప్పుడు గ్రోత్ స్కాన్ అన్నది రాసినారు. సో ఆ రోజున చేయించేసుకుని రిపోర్ట్ చూపించమన్నారు. బట్ ఆ రోజున స్కాన్ చేసే డాక్టర్ గారు టైం అయిపోయిందని వెళ్ళిపోయినారు. ఇంకా నెక్స్ట్ వీక్ అయితే నేను గ్రోత్ స్కాన్ చేయించుకుని చూపిస్తాను అని చెప్పినాను. సరే రిపోర్ట్స్ అనేవి నాకు వాట్సాప్ చేసి ఇక మళ్ళీ నువ్వు రావనవసరం లేదులేని మేడం చెప్పారు. కానీ మనం వెళ్తేనే మనము వెళ్ళి రిపోర్ట్స్ చూసి మన డౌట్స్ అడిగితేనే మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. సో అందుకని చెప్పి నేనైతే నెక్స్ట్ వీక్ వెళ్ళి స్కాన్ చేసుకుని ఇంకా రిపోర్ట్ మళ్ళీ మేడంకి చూపించిన. ఇంకా నాకైతే టెస్ట్లు కూడా రాశారు, బ్లడ్ టెస్ట్లు అలాగే షుగర్ టెస్ట్ అన్నీ చేస్తారు కదా ఇక మనకి మంత్ సో దగ్గర అయ్యేటప్పటికి. సో అవన్నీ చేసినారన్నమాట. ఇంకా బ్లడ్ రిపోర్ట్స్ అవి రాలేదు అప్పటికి. ఇంకా గ్రోత్ స్కాన్ రిపోర్ట్ అన్నది చూపిద్దామని ఇంకా మేడం వచ్చే వరకు ఈవినింగ్ వరకు వెయిట్ చేసిన. ఇంకా స్కాన్ చేసి డాక్టర్ గారిని అడిగితే సార్ ఎలా ఉంది లోపల బేబీ అంటే అంతా మంచిగా ఉందమ్మా, నీకన్నా ముందు ఇద్దరికి స్కాన్ చేసినాను. ఫస్ట్ బేబీ అయితే పడుకుండిపోయేది, సెకండ్ బాయ్ అయితే స్కాన్ చేసిన మధ్యలో లేచినారు. వీడు మాత్రం ఫస్ట్ నుంచి లేచి ఉండి చాలా యాక్టివ్గా ఉన్నాడు అని అయితే చెప్పారు. సో ఆ సార్ ఉన్నాడు అంటే మనం బాబు అని అనుకుంటాం కదా. బట్ సార్ ఎవరికి స్కాన్ చేసినా కానీ చిన్నోడు ఉన్నాడు అని అంటారన్నమాట. అలానే మనము బాబు అని డిసైడ్ అవసరం లేదు, ఒక్కొక్కరు ఒకలా పిలుస్తారు కదా ఆ విధంగా అన్నమాట. కానీ అంతా బాగానే ఉంది, వెయిట్ హార్ట్ బీటు మొత్తం అన్నీ మంచిగా ఉన్నాయని అయితే సార్ చెప్పారు. ఎప్పుడు స్కాన్ చేసినా నేను బయటకు వచ్చేటప్పుడు సార్ని అడుగుతాను. మళ్ళీ సార్ కూడా ఎలా ఉంది ఏంటనేది అంతా చెప్తూ ఉంటారన్నమాట. చాలా బాగా స్కాన్ చేస్తారు ఆ డాక్టర్ గారు. ఇంకా రిపోర్ట్ వచ్చినాక ఇంకా మేడంని అయితే కలిసి రిపోర్ట్ అయితే చూపించాను. నాకు 6th మంత్లో బేబీ పొజిషన్ వచ్చి ఏజ్ పొజిషన్లో ఉంది. సో అది మనకి కదులుతూ ఉంటుంది కదా బేబీ. సో తర్వాత మారిపోతుంది అనుకున్నా కానీ ఇప్పుడు గ్రోత్ స్కాన్లో కూడా అట్లానే ఉంది, పొజిషన్ అన్నది మారలేదు అన్నమాట. ఇంకా మేడం చూసి బీచ్ పొజిషన్లో ఉంది అని అయితే చెప్పినారు. ఇంకా దానికోసం మనం భయపడవలసిన అవసరం లేదు బ్రిడ్జ్ పొజిషన్లో ఉన్న, ఎందుకంటే మనకి ఎలాగో సిజరీనే కదా అని అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనకి నార్మల్ అవ్వాలంటే బ్రిడ్జ్ పొజిషన్లో ఉండకూడదు, కానీ మనకి ఫస్ట్లో సిజరీనే కాబట్టి ఆటోమేటిక్గా సెకండ్ కూడా మనకి సిజరీనే చేసేస్తారు. సో దానికి భయపడవలసిన అవసరం ఏం లేదని అయితే మేడం చెప్పింది. ఇంకా వెయిట్ వచ్చేసి బాగానే ఉంది. ఇంకా హార్ట్ బీట్ వచ్చేసి 144 అని అయితే ఇందులో రాసినారన్నమాట స్కాన్లోనే. మనకి చాలామంది చెప్తూ ఉంటారు కదా 150 కన్నా ఎక్కువ ఉంటే బేబీ గర్ల్ అని, 150 కన్నా తక్కువ ఉంటే బేబీ బాయ్ అని. ఇందులో అయితే 144 ఉంది. బట్ ఇది కూడా నేను నమ్మను, ఎందుకంటే మనం స్కాన్ చేసే టైంకి మన హార్ట్ బీట్ అంత రేటు ఉంటుంది బేబీది. ఎందుకంటే హార్ట్ బీట్ ఒక్కొక్కసారి మన టెన్షన్ పడితే ఎక్కువగా, టెన్షన్ లేకపోతే స్లోగా అన్నట్టు ఉంటుంది కదా. ఎప్పుడు ఒకటే ఉంటుంది అనుకోకూడదు కదా, దీన్ని బట్టి మనం ఏం డిసైడ్ అయిన అవసరం లేదు. ఇంకా వచ్చేసి ఇంకా 32 వీక్స్ అని ఇచ్చారు, 3 days 32 వీక్స్ 3 days అని వచ్చింది. ఇంకా ఈడీడీ డేట్ అయితే వచ్చేసి జూన్ 26కి ఇచ్చారన్నమాట. ఇంకా బేబీ వెయిట్ వచ్చేసి 288 గ్రాములని ఉంది. సో మనకి గ్రోత్ స్కాన్లో ఈ విధంగా తెలుస్తాయి. ఇంకా మనకి స్కాన్ చేసేటప్పుడు మొత్తం బేబీ కాళ్ళు చేతులు అన్నీ చూపిస్తారు. ఇంకా అన్నీ మంచిగానే ఉన్నాయి, చాలా యాక్టివ్గా ఉన్నాయని కూడా చెప్పారు డాక్టర్ గారు. ఇంకా తర్వాత మర్నాడికి బ్లడ్ రిపోర్ట్ అనేది వచ్చింది, హిమోగ్లోబిన్ కూడా బాగానే ఉంది. ఇంకా మేడం వాట్సాప్ చేయమన్నది కదా అని చెప్పేది ఇక వాట్సాప్ చేసేసినాను. 11 grams ఉంది. ఇంకా షుగర్ అవి ఏమీ లేవు, అన్నీ బాగానే ఉన్నాయి రిపోర్ట్స్. ఇప్పటి నుంచి ఇంకా జాగ్రత్తగా మంచిగా హెల్దీ ఫుడ్ తీసుకోవాలి, ఎందుకంటే డెలివరీ దగ్గరికి అయ్యే కొద్ది మీకు బ్లడ్ డౌన్ అవ్వడం అలాగే నీరసం రావడం అటువంటివి జరుగుతాయి కదా. ఇంకా నుంచి ఇంకా జాగ్రత్తగా ఉండి మంచిగా ఫుడ్ తీసుకోవాలి, వెయిట్లు మయ్యవద్దు అని అయితే మేడం చెప్పింది. అలాగే లాంగ్ జర్నీ కూడా చేయొద్దు అని చెప్పింది అన్నమాట. ఎందుకంటే మనకి మంత్స్ దగ్గరికి వచ్చి కొద్ది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో ఈ విధంగా ఉంది, అంతా బాగానే ఉందని మేడం కూడా చెప్పారు. నేను కూడా చూసినాను, అంత మంచిగానే ఉంది.
సో ఈ విధంగా నా గ్రోత్ స్కాన్ అన్నది ఉంది. తర్వాత మళ్ళీ ఇంకా 9 మంత్లో స్కాన్ చేస్తారని అడిగితే 9 మంత్లో స్కాన్ ఉంటుంది. అలాగే మళ్ళీ బ్లడ్ టెస్ట్లు కూడా చేపిస్తారు. మళ్ళీ బ్లడ్ ఎంత ఉందో, తగ్గిందా పెరిగిందని తెలియడానికి. అలాగే మళ్ళీ బేబీ పొజిషన్ ఎలా ఉంది, బేబీ మంచిగా గ్రో అయ్యిందా లేదన్నది కూడా చూడడానికి మళ్ళీ 9th మంత్లో స్కాన్ ఉంటుందంట. అలాగే బ్లడ్ రిపోర్ట్లు అనేవి, బ్లడ్ టెస్ట్లు అనేవి మళ్ళీ చేస్తారంట. సో 8th మంత్లో అయితే గ్రోత్ స్కాన్ అనేది కంప్లీట్ అయింది. మళ్ళీ ఇక 9 మంత్లో ఇంక చేయించుకోవాలి. సో ఎలాగో ఊరు వెళ్తాం కాబట్టి ఊరిలో చేయించుకుంటాం. ఇక మేడం అడిగారు ఎప్పుడు ఊరు వెళ్తావని. ఈ మంత్ 15కి వెళ్తా మేడం అని చెప్పాను. సర్లే లేట్ చేయకు, త్వరగా వెళ్ళిపో, లాంగ్ జర్నీ కదా, మళ్ళీ ఇబ్బంది పడతావు, తర్వాత పెయిన్స్ వస్తే ఇబ్బంది పడాలని చెప్పింది. సర్లే మేడం అని అయితే చెప్పినాం. ఇంక ఈ విధంగా నా గ్రోత్ స్కాన్ అన్నది ఉండదు. బేబీ కూడా హెల్తీగానే ఉన్నది. బేబీ హెల్తీగానే మనకి ఏం కావాలో చెప్పండి. సో ఇంకా వాళ్ళు ఇచ్చిన ఐరన్ ట్యాబ్లెట్లు, కాల్షియం ట్యాబ్లెట్లు అయితే 1 మంత్కి తెచ్చేసుకున్నాను. ఇంకా అవి యూజ్ చేస్తూ ఇంకా డెలివరీ వరకు మనం ఉంటే సరిపోతుంది. ఇంకా మళ్ళీ మార్చిన అవసరం లేదు. ఆ ట్యాబ్లెట్స్ వాడి అని అయితే మేడం చెప్పారన్నమాట. ఫుడ్ అయితే మంచిగా తీసుకోమని చెప్పారు. ఇక ఉమ్మ నీరు అవన్నీ కూడా మంచిగానే ఉన్నాయని చెప్పింది మేడం. ఇదేనండి నా గ్రోత్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అంతా మంచిగానే ఉంది. అలాగే నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.